హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది రెండవ రోజు ట్రిప్ అన్నమాట, డే 2 అన్నమాట. ఫస్ట్ రోజు అయితే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, అలాగే ద్వారకా తిరుమల, ఆ రెండు అయితే వీడియో కూడా పెట్టానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ద్వారకా తిరుమల కూడా చాలా బాగుందండి. ఇక సెకండ్ డే ఇదిగోండి, మార్నింగే స్నానాలు చేసేసి కొండపైకి బయలుదేరామన్నమాట. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా బాగుందండి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుందన్నమాట. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వేరే అంటే వాళ్ళ బస్సుల్లో వెళ్ళాలి, కొండ మీదకి వెళ్ళే బస్సులో వెళ్ళాలన్నమాట. ఇక రోడ్డు మీదకి వెళ్తున్నాము. ఇదిగోండి రోడ్డు మీద వెళ్తున్నాం అన్నమాట. బస్సులో వెళ్ళొచ్చు, వాళ్ళ బస్సుల్లో. టికెట్ ఏమో 15 రూపాయలండి. అవతలకు వెళ్ళాలన్నమాట, అంటే రోడ్డుకి అటు సైడ్ దాటుకోవాలి. సో అటు సైడ్ దాటుకొని అక్కడ టికెట్ తీసుకొని క్యూలో నిల్చుంటే వాళ్ళ బస్సులు వస్తాయి. సో ఆ బస్సుల్లో అయితే బయలుదేరుతాము. ఇక్కడ అందరూ వస్తున్నారా రాలేదానని చూస్తున్నారు. ఇక అందరం రావాలి కదా, అంటే మేము బస్సులో వచ్చాం కదా ట్రిప్, ఇక అందరూ వచ్చిన దాకా వెయిట్ చేయాలి, మళ్ళీ తప్పిపోతారని ఇలా అందరం ముందుగా రోడ్డు మీద నిల్చున్నాము. ఇప్పుడైతే ఇలా ఉంది కదా, కొంచెం ఖాళీగా పొద్దున్నే కాబట్టి తిరిగి వచ్చేటప్పటికి బాగా ట్రాఫిక్ అయిపోయిందన్నమాట రోడ్డు మీద. ఎక్కడైనా అలాగే ఉంటుందిలే. సో అక్కడ కనిపిస్తున్న కొండ మీదకు వెళ్ళాలన్నమాట. అడవండి అదంతా, సింహాచలం అడవులు అంటారే. సో అదంతా కొండలుగా అడవిగా తిరుమల లాగే ఉందన్నమాట. తిరుపతికి వెళ్ళే కొండలు ఎలా ఉంటాయో బస్సులో ఇలా మెలుకలు తిరిగి రోడ్లు అలానే ఉందన్నమాట. ఆ రోడ్ అంతా వీడియో తీద్దామంటే నాకు కంఫర్ట్గా లేదండి. అంటే బస్సు కూడా ఏసీ బస్సు అన్నమాట. పైగా మార్నింగే కాబట్టి ఆ బస్సు అద్దాలు కూడా క్లీన్ చేయలేదు, ఫాగీగా ఉండింది. పైగా కిటికీ దగ్గర కూర్చున్నా వీడియో తీయడానికి కంఫర్ట్ లేదు. ఇక్కడ అవతలగా దాటుకుంటున్నామండి, అవతల సైడ్ బస్సు అని చెప్పాను కదా. చూడండి మా వాళ్ళంతా దాటుకుంటున్నారు. ఇదిగో నా హ్యాండ్ బ్యాగ్ అయితే మా అక్క దగ్గర పట్టించేసాను. చూసారా, అవేనండి కొండ మీదకి వెళ్ళే బస్సులు. ఇప్పుడు మేము ఆ బస్సులోనే వెళ్ళడానికి వెళ్తున్నాం అన్నమాట అవతల వైపుకి. టిఫిన్లు అయితే చేయలేదండి, దర్శనం చేసుకొని వచ్చి చేద్దామని బయలుదేరామా మార్నింగే. కానీ అక్కడ చాలా లేట్ అయిపోయిందండి, చాలా క్యూ అన్నమాట. క్యూ కాదు మెయిన్, అంటే మేము మార్నింగే వెళ్ళాం కదా. ఇక వాళ్ళు వచ్చి అభిషేకాలు, అంటే పూజారులు వచ్చి అభిషేకాలు చేసే లోపల లేట్ అయిపోయింది. వాళ్ళు ఇక దేవుణ్ణి రెడీ చేసే లోపల లేట్ అయింది. అంటే పూజారులు వచ్చేదానికన్నా ముందు మేమే వెళ్ళామన్నమాట. ఇక పూజారులు వచ్చి అభిషేకాలు చేసి ఇక దేవుణ్ణి రెడీ చేస్తేను కదా దర్శనానికి ఎంట్రీ ఇస్తారు. పైనుంచి ఇల్లులు అన్నమాట. ఇల్లులు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇక బస్సు అయితే దిగేసామండి. ఇక ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి. ఇక్కడ చెట్లు ఇవి ఏంటి, ఖర్జూరం అనుకుంటా. సో ఖర్జూరం చెట్లు ఉన్నాయి చూడండి. వీళ్ళేనండి మా బస్సులో ఉన్న గ్యాంగ్ అంతా, అంటే మా ట్రిప్ గ్యాంగ్ అన్నమాట. ఇక ఇప్పుడు వాయిస్లో నాయిస్ వస్తుందండి, ఎందుకంటే మేము హైవే మీద డిన్నర్ కాపుకున్నప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట.
పైగా బైపాస్ పక్కనే హోటలు, సౌండ్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట, లారీల సౌండ్ అలాగే జనాల సౌండ్ కూడా. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. చూసారా రథం అండి, రథం భలే ఉంది కదా. అంటే శ్రీరామనవమి తర్వాత, అంటే శ్రీరామనవమి సండే వచ్చింది కదా. మేము పక్క రోజు మండే రోజు ట్రిప్కి వెళ్ళామండి, మండే నైట్ అన్నమాట. సో ఇక్కడికైతే మంగళవారం కాదు బుధవారం అనుకుంటా ఇక్కడికి వచ్చింది సింహాచలము. అందుకే ఆ వైబ్స్ అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. అంటే సీతారామ కళ్యాణం చేశారు కదా, ఆ అలంకరణ అంతా చాలా బాగుందండి. స్టేజ్ కూడా ఉంది, అంటే సీతారామ కళ్యాణం చేసిన స్టేజ్ కూడా ఉందన్నమాట. అప్పటికి ఇంకా ఆ స్టేజ్ తీయలేదు, అంటే స్టేజ్ ఒకటే వేసినారు, 2 days కాబట్టి స్టేజ్ కూడా అలాగే ఉండింది. ఇదిగోండి లైన్ చూడండి, ఎంత పెద్ద లైనో, చాలా పెద్ద క్యూ ఉందండి. అంత పొద్దున్నే మాకన్నా ముందు కూడా వెళ్ళిపోయి ఆల్రెడీ అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నారు. అంటే అప్పటికి గుడి తలుపులు తెరవలేదేమో, అంటే దేవుణ్ణి అలంకరించలేదు. అభిషేకాలు చేసి అలంకరించిన తర్వాతనే కదా భక్తులకి ఎంట్రీ ఉంటుంది. సో అలా అయితే మేము లైన్లోకి వెళ్ళిన తర్వాత మంగళ వాయిద్యాలతో వచ్చారండి పంతులు వాళ్ళంతా. అలా అయితే మేము ఇక దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ ఆ రోజు పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయండి. ముందు క్లిప్లో నవవధువులు కనిపించారు కదా, వాళ్ళైతే పెళ్లి చేసుకొని దర్శనానికి వస్తున్నట్టున్నారు. మేము వెళ్ళేటప్పుడు కూడా ఇంకొక పెళ్లి కూడా జరుగుతూ ఉండింది. అటువైపు కళ్యాణ మండపాలు ఉంటాయి కదా, అలా మంగళ వాయిద్యాలు అవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. సో అలా అయితే అప్పుడు ఆ రోజు పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. అక్కడ ఒక అమ్మాయి ఫోటోలు తీసి పెట్టమన్నదండి, అందుకే చెప్తున్నాను. 2 ఫోటోలు తీసి పెట్టరా అంటే ఇటువంటి తీస్తాను అని చెప్పాను. ఇక వచ్చేసామండి, దర్శనం చేసుకుని అయితే కిందకు వచ్చేసాము. చూసారా ట్రావెల్ బస్సులన్నీ అక్కడే ఆగిపోయినాయి అనమాట. ఇక నేను రాగానే టీ అంగళ్ళు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటున్నాను. అంటే వెతుక్కొని అవసరం లేదు, పక్కనే ఉన్నాయి. రాగానే టీ అంగళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను, ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా టీ తాగలేదు. ఇక టీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ టైము 10 అలా అయిపోతుందేమో, 10 పైన అలా. సో టీ తాగకపోతే మళ్ళీ తలనొప్పి వస్తుందని ముందు టీ తాగేసి తర్వాత టిఫిన్కి వెళ్ళానండి. టిఫిన్ అయితే ఇదిగోండి చాలా బాగుంది. పొంగలే ఉప్మానా, పొంగలేలండి, పొంగలి చట్నీ, పొంగలి కారం, అది ఇంకేదో చేస్తారు కదా పొంగల్లోకి కారము చట్నీ, అలా 2 చేశారు. సాంబార్ కూడా ఉంది, చాలా బాగుందన్నమాట. అదిగోండి ఇది నా ప్లేటు. ఇలా పెట్టించుకుంటానా తిందామని అస్సలు తినలేను, కొంచెం పైనే అలా తిని పడేస్తానన్నమాట. అందులో పొద్దున్నే ఇక్కడ 3 పూటలు కదా, పొద్దున ఈవినింగ్ మధ్యాహ్నము ఈవినింగ్ అలా. సో కొంచెం అలా తినేసి అందరు తింటున్నారు కాబట్టి కొంచెం అలా తినాలనిపిస్తుంది. కొంచెం అలా తినేసి ఇక మిగతాది పడేసేస్తాను. ఇక తినేసి అందరూ బస్సు ఎక్కేసారన్నమాట. ఇదిగోండి బస్సులో అయితే ఇలా కొంతమంది ఇలా భజన పాటలు అలా పాడుతూ ఉన్నారు.
ఇప్పుడు పాడుతున్న పాటని సపరేట్గా ఒక వీడియో లాగా పెట్టానండి. ఒక 4 నిమిషాల వీడియో ఉంటుంది. అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సపరేట్ వీడియో లాగా ఉంటుంది. అలా కొద్దిసేపు పాటలు పాడారా, ఆ తర్వాత మళ్ళీ డ్యాన్స్లు వేస్తున్నారు చూడండి. ఇప్పుడు డే 2 ట్రిప్లో అయితే సింహాచలం దర్శనం తర్వాత ఇలా పాటలతో డ్యాన్సులతో అదరగొట్టేశారు. ఇక్కడ మధ్యలో ఏదో ఊర్లో ఆగారు. ఇక్కడ సూర్యనారాయణ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి కూడా వెళ్ళేసి అరసవల్లి, ఊరి పేరు అరసవల్లి అన్నమాట. సో సూర్యనారాయణ టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్తున్నాము. సూర్యనారాయణ టెంపుల్కి కూడా ఫోన్ తీసుకువెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ అది లంచ్ టైం ముందు 2 o'clockకి క్లోజ్ చేసేస్తారంట. సో అందుకే త్వరగా వెళ్ళి వచ్చేస్తున్నాం అన్నమాట. ఇక ట్రావెల్ అంటే అంతే కదా, ఇక అందరు ఉంటారు కాబట్టి త్వరగా వెళ్ళి వచ్చేసేయండి అని చెప్పేసి చెప్పారు. ఎండ అయితే భయంకరంగా అద్దర కొట్టేస్తుందండి. ఇదంతా లంచ్కి ముందు సూర్యనారాయణ టెంపుల్ని అయితే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక ఇంకొక టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ దగ్గరకు వెళ్తున్నాం అన్నమాట. ఇక ఆ టెంపుల్కి ఫోన్ తీసుకువెళ్ళలేదు కదా, అంటే బయట లొకేషన్ అన్నా తీసుకుంటాం కదా. ఇక వీళ్ళు త్వరగా పదండి అనే లోపల సూర్యనారాయణ టెంపుల్ దగ్గర అయితే వీడియో తీయలేకపోయాను. ఇందాక చూసింది అరసవల్లి
అరసవల్లి అంటే కోణార్క్ కాదు, అరసవల్లి అన్నమాట. అరసవల్లి సూర్యనారాయణ దేవస్థానం. ఆ ఎండలో కొద్దిసేపు నడుచుకుంటూ వచ్చామండి. అంటే సూర్యనారాయణ గుడి అక్కడైతే ఆ మూల ఈ మూలకు వచ్చేసామన్నమాట. నడిచి నడిచి ఎండకి కంపరంగా అనిపించింది. ఇదిగోండి ఈ గుడి దగ్గరకు రాగానే చల్లగా అనిపించింది. చుట్టూ చెట్లు, కూర్చోడానికి కొంచెం బాగా రచ్చబండలాగా మంచిగా ఉందన్నమాట. పైగా పక్కనే కోనేరు కూడా ఉంది. సో చాలా బాగా ప్రాణానికి హాయిగా చల్లగా అనిపించింది. ఇక దర్శనం చేసుకొని ఇక వచ్చేసాము. తాబేళ్ళు చాలా ఉన్నాయండి ఇక్కడ. చాలా పెద్ద పెద్ద తాబేళ్ళు ఉన్నాయన్నమాట. అంటే లోపల విగ్రహమే తాబేల్లాగే ఉందన్నమాట. సో అంటే ఏం దేవుడు అంటారండి, మనసులో ఉంది, బయటికి రాలేదే. పెద్ద పెద్దవి మళ్ళీ వచ్చి తీసుకుంటాం లేక మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ రావాలంటే ఇటు రాలేదేమో, ఇట్లా వేరే దాన్ని వెళ్ళిపోతారేమో. అదిగో అదిగో చూసారా తాబేళ్ళు ఎలా ఉన్నాయో. పెద్ద తాబేళ్ళు అండి. వాటికి మేత కూడా లోపలే ఉంది. ఇదేనన్నమాట తాబేలు విగ్రహము. తాబేలాగే ఉందండి. వీడియో తీయలేదు, నేను ముందు తీస్తుంటే తీయద్దు అన్నారు. సరే ముందుగా ఇదిగో కొంచెం అలా అలా తీసానన్నమాట. ఆ రోజు ఆ టెంపుల్లో అన్నదానం కూడా జరుగుతుంది. అంటే శ్రీరామనవమికి 9 days ప్రత్యేకంగా అన్నదానాలు అవన్నీ చేస్తారు కదండి. సో అలా ఆ రోజు సెకండ్ డేనా థర్డ్ డేనో కదా, సెకండ్ డేనే అనుకుంటా. అంతేలే సెకండ్ డేనే. నరసింహస్వామి టెంపుల్ చూసుకొని తర్వాత ఇక్కడికి వచ్చాము. సో ఆ రోజు అన్నదానం కూడా జరుగుతున్న లోపల అన్నం కూడా తినమన్నారు మమ్మల్ని. అప్పటికి టైము 3 అయిపోయింది, 3 o'clock అయిపోయింది. అది కాక కొంచెం మందికే ఉంది. మేమేమో 40+ ఉన్నాం కదా. సో మాకు సరిపోదులే అని చెప్పేసి మేము వచ్చేసాము. అంటే కొంచెం మందికి 6 members ఉంటుంది అన్నారు. సరే మాకు ఇంకా అంతమందికి తినలేం కదా, అందుకే వచ్చేసామన్నమాట. ఇక కోనేరు దగ్గరకు కూడా వెళ్ళి కోనేరులో నీళ్లు చల్లుకుంటున్నామండి. నేను దిగనులే, నీళ్ళు చల్లుకో చాలు. ఇక ఈ కోనేట్లో బాగా జారుతుందన్నమాట. ఫస్ట్ మెట్టుకే ఇక జారుతుందనే లోపల అక్కే నీళ్లు చల్లుకొని నా మీద కూడా అక్కే చల్లింది. ఇక మళ్ళీ ఎండలో ఇదిగోండి ఈ కొస నుంచి ఆ కొసను పెట్టేశారు. బస్సు అంటే బస్సు ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి లేదు కదా ఆ రోడ్ల మీద. అలా ఎక్కడైనా ఒక పార్కింగ్ లాగా చూసుకొని పెట్టాలి. ఈ బస్సు ఏమో అక్కడెక్కడో పక్కన పెట్టారు, చాలా దూరంలో. మళ్ళీ ఆ ఎండలో అంత దూరం నడిచిపోయే లోపల అందరూ సొక్కిపోయారన్నమాట. ఇదిగోండి వంటలు అయితే ఇవ్వండి అంటే ఆల్రెడీ వండుకొని బస్సులో పెట్టుకొని వచ్చేసాము. సింహాచలంలోనే టిఫిన్ చేసిన వెంటనే వంట కూడా అంటే మధ్యాహ్నానికి లంచ్ కూడా తయారు చేశారు. ఇదిగోండి ఆ రోజు స్వీట్ కూడా మైసూర్ పాక్ అన్నమాట.
అవునా, ఓకే ఓకే. ఇక ఇదేమో నా ప్లేట్ అన్నమాట. నిండా ఉంది పప్పు, ప్లేట్ అంతా పప్పు. సరే, ఇక అన్నం తినేసి బయలుదేరేసాము. ఇక ఇక్కడ ఇదిగోండి టీలు కాపుకున్నారు. ఈవినింగ్ టైము, ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదులే, నైట్ అయిపోయింది. ఇక ఎక్కడో టీలు కాపుకున్నారు. ఇక టీలు తాగే దగ్గరే టిఫిన్ కూడా చేస్తున్నట్టున్నారు. పొంగలో ఉప్మా ఏదో గెలుకుతున్నారు చూడండి. పొంగలో ఉప్మా కాదండోయ్, టమోటా రైస్ అన్నమాట. చాలా బాగుంది. నాకు ఇలాంటివి బాగా నచ్చుతాయండి. ఇలా మసాలా ఫ్లేవర్తో ఉన్న రైసులు నాకు బాగానే నచ్చుతాయి అన్నమాట. కొంతమంది పెద్దవాళ్ళకి అట్లాంటివి తినబుద్ధి కాలేదు, వాళ్ళు సరిగా తినలేదు. చెప్పాలంటే నాకైతే బాగా నచ్చుతాయి. సో ఇలా టమోటా రైస్లు, ఇలా కొంచెం మసాలాతో ఉన్న కొంచెం ప్లెయిన్ రైస్లు ఉంటాయి కదా, కలర్ రైస్ లాంటివి, ప్లెయిన్ బిర్యానీలు అలాంటివి నాకు బాగానే నచ్చుతాయి. ఇదిగోండి చాలామంది అయితే ఇది తినలేదు అనుకుంటా, నాకైతే బాగా నచ్చేసింది. మామూలు రైస్ కంటే ఇలాంటివి కొంచెం ఎక్కువ తింటాను. అంటే మామూలు రైస్ అంటే కూరలు వేసుకుంటాను ఎక్కువ. ఇలాంటి ఫ్లేవర్ రైస్ అనుకోండి పెద్దగా కూరలతో కాదు, ఈ రైసే ఎంజాయ్ చేస్తాను. సో ఆ రోజు రైస్ అయితే కొంచెం ఎక్కువ పెట్టించుకొని తిన్నాను. ఇంకొంతమంది పెద్దవాళ్ళు అయితే తినలేని వాళ్ళు కొంచెం వైట్ రైస్, రసం అవన్నీ ఉన్నాయి. సో వాటిని వేసుకొని తిన్నారనుకోండి. ఈ ఫ్లేవర్ రైస్లు ఎందుకు ఎక్కువ తినేస్తానంటే కర్రీలు అవన్నీ ఏం ఉండవు. నేను ఎప్పుడు ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాను కదా, అప్పుడప్పుడు బిర్యానీ, చికెన్ గ్రేవీ, ఇలా కలర్ రైస్ అలాగా. సో అవి కూడా నేను ఎక్కువే తింటుంటాను, మీకు చెప్తూ ఉంటాను. మామూలు అన్నంలో లాగా ఇలాంటి ఫ్లేవర్ రైస్లలో కర్రీ ఎక్కువ కలుపుకొని తినేను అన్నమాట. ఆ రైస్ని ఎంజాయ్ చేస్తా, ఫ్లేవర్ రైస్ని ఎంజాయ్ చేస్తాను. ఇక ఇందాకటి నుంచి నా ప్లేటు చేతిలోనే పెట్టుకొని మాట్లాడుతున్నాను. సరే, కర్రీ కూడా వేస్తుంటే ఏం కర్రీ చూద్దామని వెళ్తే అది మధ్యాహ్నంది పప్పు కర్రీ, మునక్కాయ పప్పు అది చేశారు, బాగుంది. సరే కొంచెం పక్కన వేయించుకుందామని వెళ్తే ఆయన ఏమో పక్కన ఏమంటే రైస్ పైన వేస్తారనమాట. సర్లే ఓకేలే అని చెప్పేసి ఇక తీసుకువెళ్ళిపోయాను. అయ్యో ఇంకొంచెం పక్కన వేసేయకూడదా? కాదు, ఆ టమాటా రైస్ టేస్ట్ చూద్దామన్నా కానీ ఎట్టు చూడడం. అయ్యా, ఇక తినేసి బస్ ఎక్కేసామన్నమాట. ఇదిగోండి ఇప్పుడు టైము అర్ధరాత్రి 2:30 అలా అవుతుంది. కోనార్క్ వచ్చేసాము. ఇక ఇక్కడ ఆపుకున్నాము. ఇక్కడ అంటే బస్సు ఏమో ఒక హాల్ లాంటిది ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ ఆపుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి అక్కడే పడుకున్నాము. భయంకరమైన దోమలు అన్నమాట. పడుకున్నామంటే ఏం పడుకోలేదు, కొంతమంది హాల్ లాగా ఉంటే దాని లోపలికి వెళ్ళి పడుకుని పోయారు. రూములు కూడా ఉన్నాయన్నారు. ఇక ఎందుకులే మళ్ళీ 4 గంటలు వేసి రెడీ అయిపోండి అన్నారు. ఇక 4 గంటల కంటే అటు ఇటు కూర్చునే లోపల అయిపోద్ది. ఇదిగో నేనేమో ఇలా బయట వచ్చి ఇలా వీడియో తీసుకుంటున్నాను, నైట్ వ్యూ అంతా. ఇక్కడ ఈ చెట్లన్నీ బాగున్నాయి, ఫ్లవర్స్ భలే ఉంటే సరే ఇక్కడ నేను బయట అంతా వీడియో తీసుకుంటున్నాను. పడుకోకుండా అలా మాటలు చెప్పుకుంటూ ఉండిపోయామండి. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.